3వ భాగం అంటే ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడుతాం. ఇవి మన దేశ ప్రజలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన హక్కులు. ఇవి మన స్వేచ్ఛ, సమానత్వం, రక్షణ, మత స్వేచ్ఛ మరియు ఇతర ప్రాథమిక హక్కులను నిర్ధారిస్తాయి. అవును, ఇవి మన ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది. మొదటగా స్టేట్ అనే పదానికి నిర్వచనం ఉంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు, అలాగే స్థానిక సంస్థలు అన్నీ వస్తాయి. మొదటి ముఖ్యమైన హక్కు సమానత్వం. ఆర్టికల్ 14 ప్రకారం రాష్ట్రం ఎవరినీ చట్టం ముందు సమానత్వాన్ని, సమాన రక్షణను నిరాకరించకూడదు. దీని తర్వాత ఆర్టికల్ 15. ఇది మతం, జాతి, కులం, లింగం, పుట్టిన ప్రదేశం ఆధారంగా వివక్షను నిషేధిస్తుంది. కాని మహిళలు, పిల్లలు, సామాజికంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధికి ప్రత్యేక నిబంధనలు చేయడానికి రాష్ట్రానికి అవకాశముంది. ఆర్టికల్ 16 కూడా చాలా ముఖ్యమైనది. ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు అందించాలి. మతం, జాతి, కులం, లింగం, వంశపరంపర, నివాస స్థలం ఆధారంగా ఉద్యోగాల్లో వివక్ష చేయరాదు. అలాగే వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లివ్వడానికి కూడా వీలుంది. ఆర్టికల్ 17. ఇది అణిచివేతకు పూర్తిగా చెక్, అంటరానితనంను పూర్తిగా నిషేధిస్తుంది. దీని ఉల్లంఘనకు శిక్ష కూడా ఉంది. ఆర్టికల్ 18 ప్రకారం ప్రభుత్వమే కాకుండా భారతీయ పౌరులు విదేశీ ప్రభుత్వాల నుండి కూడా టైటిల్స్ తీసుకోరాదు. మిలిటరీ, అకాడమిక్ డిస్టింక్షన్స్ మినహాయింపు. ఇప్పుడు స్వేచ్ఛల హక్కులు. ఆర్టికల్ 19. ప్రతి పౌరుడికి మాట్లాడే స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ, సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా తిరిగే, నివసించే స్వేచ్ఛ, వృత్తి, వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ ఉన్నాయి. కానీ ఇవి పరిమితులు కూడా ఉన్నాయి. దేశ భద్రత, ప్రజాశాంతి, నైతికత, ఇతరుల హక్కుల పరిరక్షణ కోసం కొన్ని పరిమితులు విధించవచ్చు. ఆర్టికల్ 20. నేరాల విషయంలో రక్షణ. ఒక వ్యక్తి చేసిన సమయంలో చట్టం లేకపోతే ఆ తర్వాత వచ్చిన చట్టం ప్రకారం శిక్షించరాదు. ఒకే నేరానికి 2 సార్లు శిక్షించరాదు. అలాగే తనపై తానే సాక్ష్యమివ్వాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 21 ప్రాణం మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. ఎవరి ప్రాణాన్ని, స్వేచ్ఛను చట్టప్రకారం తప్ప మరే విధంగా తీసుకోరాదు. ఇది భారత రాజ్యాంగంలోని అత్యంత ప్రాముఖ్యమైన హక్కుల్లో ఒకటి. 2002లో వచ్చిన 86వ సవరణ ద్వారా ఆర్టికల్ 21A ప్రకారం 6 నుండి 14 ఏళ్ల పిల్లలకు ఉచిత, తప్పనిసరి విద్యను రాష్ట్రం అందించాలి. ఆర్టికల్ 22 అరెస్ట్ అయిన వ్యక్తికి హక్కులు. అరెస్ట్ చేసిన వెంటనే కారణాలు చెప్పాలి. న్యాయవాది సహాయం తీసుకునే హక్కు ఉండాలి. 24 గంటల్లో మెజిస్ట్రేట్ ముందు హాజరు చేయాలి. కాని శత్రుదేశ పౌరులు ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టాల కింద అరెస్టైన వారికి కొన్ని మినహాయింపులున్నాయి. ఆర్టికల్ 23 మానవ అక్రమ రవాణా, బానిసత్వం, బలవంతపు శ్రమను నిషేధిస్తుంది. దీని ఉల్లంఘనకు శిక్ష కూడా ఉంది. అలాగే 14 ఏళ్లలోపు పిల్లలను ఫ్యాక్టరీ, మైన్స్, ప్రమాదకర ఉద్యోగాల్లో పెట్టడం ఆర్టికల్ 24 ప్రకారం నిషేధం. మత స్వేచ్ఛ గురించి మాట్లాడితే ఆర్టికల్ 25 ప్రకారం ప్రతి ఒక్కరికీ తన మతాన్ని స్వేచ్ఛగా అనుసరించే, ప్రచారం చేసే హక్కుంది. కాని ప్రజాశాంతి, ఆరోగ్యం, నైతికత కోసం పరిమితులుండొచ్చు. ఆర్టికల్ 26 మత సంస్థలు తమ వ్యవహారాలు స్వతంత్రంగా నిర్వహించుకోవచ్చు. ఆలయాలు, ఆస్తులు నిర్వహించుకోవచ్చు. ఆర్టికల్ 27 ప్రకారం ఎవరూ మత ప్రచారం కోసం ప్రభుత్వ పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో మతబోధన ఇవ్వరాదు. ఇది ఆర్టికల్ 28. కాని ట్రస్టు ద్వారా స్థాపించిన పాఠశాలలో మాత్రం మతబోధన ఉండొచ్చు. ఆర్టికల్ 29 భాష, లిపి, సంస్కృతి పరిరక్షణ హక్కు. మైనారిటీలు తమ ప్రత్యేకతను కాపాడుకునే హక్కుంది. అలాగే మతం, జాతి, భాష ఆధారంగా విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిరాకరణ చేయరాదు. అలాగే ఆర్టికల్ 30 మైనారిటీలకు తమ విద్యాసంస్థలు స్థాపించుకునే, నిర్వహించుకునే హక్కు ఉంది. ప్రభుత్వం ఆస్తి స్వాధీనం చేసుకుంటే సరైన పరిహారమివ్వాలి. ఆర్టికల్ 31A, 31B, 31Cలు భూముల స్వాధీనం, వ్యవసాయ సంస్కరణలు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అమలు కోసం కొన్ని చట్టాలను ఫండమెంటల్ రైట్స్ నుంచి మినహాయింపించాయి. ఆర్టికల్ 32 అత్యంత ముఖ్యమైన హక్కు,
ఫండమెంటల్ రైట్స్ ఉల్లంఘన జరిగితే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టు హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కో వారెంటో, సెటియోరరి వంటి రిట్లు జారీ చేయవచ్చు. పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు కొన్ని సందర్భాల్లో ఈ హక్కులను పరిమితం చేయవచ్చు. ఇది ఆర్టికల్ 33, 34 ద్వారా. చివరగా ఆర్టికల్ 35 ప్రకారం ఈ హక్కులకు సంబంధించిన శిక్షలు, పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంది. ఈ విధంగా భారత రాజ్యాంగంలోని 3వ భాగం మనకు ప్రాథమిక హక్కులను కల్పించి ప్రజాస్వామ్యాన్ని, సమానత్వాన్ని, స్వేచ్ఛను, మత స్వాతంత్రాన్ని, మైనారిటీ హక్కులను, వ్యక్తిగత రక్షణను బలపరిచింది. ఇవి మన దేశ ప్రజలందరికీ ఒక భద్రతా కవచంలా ఉంటాయి. ప్రతి పౌరుడు తన హక్కులను తెలుసుకోవడం, అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం. మన హక్కులను మనమే కాపాడుకోవాలి. ఈ ప్రాథమిక హక్కులు మన దేశాన్ని ఒక ప్రజాస్వామ్య, సమానత్వ, స్వేచ్ఛా సమాజంగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి మనందరికీ గర్వకారణం. మన